హాయ్ మనకు ఒక కొత్త జాబ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. సో, ఈ యొక్క జాబ్ అనేది కూడా మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్ అనమాట. సో, డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో, ముందుగా ఇక్కడ చూసుకుంటే మనకి ఈ యొక్క జాబ్ అనేది ఫౌండిట్లో పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో, ఫౌండిట్లో ఉన్నవన్నీ కూడా జాబ్స్ అన్ని కూడా వెరిఫైడ్ జాబ్స్ అనమాట. అండ్ మీకు లాస్ట్లో ఒక వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చెప్తాను. మీకు కావాల్సిన జాబ్ మీరు అలాగే అప్లై చేసుకోవాలని చెప్పి. సో, లాస్ట్ వరకు వీడియో చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా. సో ఇప్పుడు మనం డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్ గురించి చూసుకుంటే మనకి ఇక్కడ చూసుకుంటే ముందుగా రోల్ వచ్చేసరికి డేటా ఎంట్రీ ఎగ్జిక్యూటివ్ అనమాట. సో ఇది కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట, అంటే పర్మనెంట్ జాబ్ కూడా. అండ్ మనకి యొక్క నోటిఫికేషన్ అనేది ఈ యొక్క జాబ్ వేకెన్సీ అనేది మనకి ఇక్కడ చూసుకుంటే బుజీ బడ్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి కంప్లీట్గా రిమోట్ జాబ్ అనమాట. సో 100% రిమోట్ జాబ్, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి 0 to 3 years ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే మనం ఫ్రెషర్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదు, మీరు ఒక ఫ్రెషర్ అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ శాలరీ కూడా చూసుకుంటే 2.4 నుంచి 3 LPA అనమాట, అంటే పర్ యానం. అంటే ఇయర్లీ వచ్చేసరికి మనకి 2.4 నుంచి 3 lakhs అనమాట. అండ్ మంత్లీ వచ్చేసరికి మీకు 20 నుంచి 25,000 ఉంటుంది అనమాట మీకు శాలరీ మంత్లీ వచ్చేసరికి. ఓకేనా. అంటే ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ చూసుకుంటే వీఆర్ లుకింగ్ ఫర్ డేటా ఎంట్రీ ఎగ్జిక్యూటివ్ హూ ఈస్ డౌన్ టు ఎర్త్ అండ్ ఈజ్ విల్లింగ్ టు లెర్న్. ఓకేనా. అంటే వీళ్ళకి మెయిన్గా అలాంటి వాళ్ళు కావాలంటే మీకు మీరు ఫ్రెషర్గా జాయిన్ అయినా వీళ్ళు చెప్పేది మీరు ఇమీడియట్గా నేర్చుకోగలగాలి అనమాట. ఓకేనా. సో మీకు అలాంటి మైండ్ సెట్ ఉండాలి. సో వీళ్ళు అలాంటి మైండ్ సెట్ వాళ్ళని చూస్తున్నారు అన్నమాట. ఓకేనా. అండ్ మీరు యొక్క జాబ్లో మీరు మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే ఇక్కడ చూసుకుంటే కలెక్టింగ్ అండ్ మేనేజింగ్ డేటా, మెయింటైనింగ్ డాక్యుమెంట్స్ అండ్ షీట్స్ అండ్ అప్డేటింగ్ చేంజెస్, మెయింటైనింగ్ బిల్స్ అండ్ ఎక్స్పెన్స్ ఇన్వాయిసెస్, డేటా ఎంట్రీ టెస్ట్. అంటే మీరు ఏం చేయాలంటే ఇంటర్నల్ డాక్యుమెంట్స్ యొక్క మేనేజ్మెంట్ చేయాలన్నమాట. ఓకేనా. సో ఎప్పటికప్పుడు డేటా అప్డేట్ చేయడం, లేకపోతే డాక్యుమెంట్స్ మెయింటైన్ చేయడం. సో ఈ విధంగా మీరు టాస్క్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో బయట ఫైల్స్ కాదు, సో ఇంటర్నల్ కంపెనీ ఫైల్స్ మీరు హ్యాండిల్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకేనా. సో ఇది మీ మెయిన్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసరికి. అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ గుడ్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ టైపింగ్ స్కిల్స్. ఓకేనా. అంటే మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మీకు మంచిగా ఉండాలి, అండ్ అదేవిధంగా మీకు టైపింగ్ స్కిల్స్ కూడా ఉండాలన్నమాట. అండ్ మీ టైపింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే మనకి ఆన్లైన్ గూగుల్లో కొన్ని టూల్స్ ఉంటాయన్నమాట, టైపింగ్ స్కిల్స్ టూల్స్. మీరు అక్కడి నుంచి ప్రాక్టీస్ చేసుకోవడం మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు అన్నమాట టైపింగ్ స్కిల్స్ అనేది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకో స్కిల్ ఏంటంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ స్కిల్ అనమాట, వెబ్ బ్రౌజింగ్ అండ్ డేటా కలెక్షన్ ఫ్రమ్ ద ఇంటర్నెట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడైనా స్టక్ అయినా మీకు ఏమైనా డౌట్ ఉన్నా సరే మీరు గూగుల్లో ఏ విధంగా సెర్చ్ చేయాలి, ఏ విధంగా సెర్చ్ చేస్తే బెస్ట్ ఆన్సర్ వస్తుంది అనేది మీకు మినిమం ఐడియా ఉండాలన్నమాట. అలాంటి స్కిల్ ఉండాలన్నమాట. ఓకేనా. వెబ్ బ్రౌజింగ్ అనమాట. ఓకేనా. వెబ్ బ్రౌజింగ్ అంటే గూగుల్లో మనం సెర్చ్ చేయడం అనమాట. సెర్చ్ చేసిన తర్వాత కూడా మీరు రైట్ డేటాని పిక్ చేసుకోగలగాలన్నమాట. ఓకేనా. సో అలాంటి స్కిల్ కూడా వీళ్ళకి ఖచ్చితంగా ఉండాలన్నమాట. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి డిగ్రీ అనమాట, బేసిక్ డిగ్రీ ఉండాలి. మీకు ఏ గ్రూప్లో డిగ్రీ ఉన్నా పర్వాలేదు అనమాట. సో వీళ్ళకి డిగ్రీ అయితే మ్యాండటరీ అనమాట. ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. అండ్ ఇక్కడ మోర్ ఇన్ఫోలో చూసుకుంటే జాబ్ టైప్ చూసుకుంటే మీకు చెప్పాం కదా, ఇది పర్మనెంట్ జాబ్ అనమాట. పర్మనెంట్ జాబ్ వర్క్ ఫ్రమ్ హోమ్. అండ్ ఇండస్ట్రీ చూసుకుంటే ఐటీ ఇండస్ట్రీ అనమాట. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ టైప్ కూడా చూసుకుంటే మనకి ఇక్కడ ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ టైప్ అనమాట. సో ఇది పార్ట్ టైం కలిసి ఫుల్ టైం అనమాట, అంటే మీరు డే అంతా వర్క్ చేస్తారు. అండ్ ఇక్కడ ఇండియాలో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇండియాలో ఉన్న ఏ స్టేట్ వాళ్ళైనా ఏ సిటీ వాళ్ళైనా సరే ఈ యొక్క పర్టికులర్ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు క్వాలిఫికేషన్ అండ్ మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అవి ఉంటే మీరు డెఫినెట్గా ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు ఈ యొక్క జాబ్కి ఎలాగ అప్లై చేయాలంటే మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఆల్రెడీ ఫౌండిట్లో అకౌంట్ ఉంటే ఆటోమేటిక్గా అప్లై అయిపోతుంది అనమాట. ఒకవేళ మీకు అకౌంట్ లేకపోతే ఫస్ట్ మిమ్మల్ని అకౌంట్ క్రియేట్ చేసుకోమని చెప్పి అడుగుతుంది అనమాట. ఓకేనా. ఫస్ట్ మీరు రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత మళ్ళీ మీరు సేమ్ జాబ్ ఓపెన్ చేసి క్లిక్ చేసిన తర్వాత మీరు ఆటోమేటిక్గా ఈ యొక్క జాబ్కి ఆటోమేటిక్గా అప్లై అయిపోతుంది అనమాట. మీరు మళ్ళీ మాన్యువల్గా ఫిల్ చేయక్కర్లేదు. సో మీరు రిజిస్ట్రేషన్లో మీరు ఇచ్చిన డేటాతో ఆటోమేటిక్గా జాబ్ అప్లై అయిపోతుంది. ఓకేనా. అంటే ఇప్పుడు ఈ ఫౌండిట్ అంటే ఏంటి, మీకు కావాల్సిన జాబ్ ఎలా అప్లై చేసుకోవాలంటే సో మీకు ఈ ఫౌండిట్ అదేవిధంగా జాబ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడ నుంచి క్లిక్ చేసి మీరు డేటా ఎంట్రీ ఎగ్జిక్యూటివ్ జాబ్కి అప్లై చేయాలనుకుంటే అక్కడ నుంచి చేసుకోవచ్చు. లేదు మీరు ఈ యొక్క జాబ్కి ఎలిజిబుల్ కాదు, లేకపోతే మీకు ఏమైనా స్కిల్స్ లేవు అనుకుంటే వేరే జాబ్కి అప్లై చేద్దాం అనుకుంటే మీరు ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన foundit.in అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ ఓపెన్ చేయగానే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అన్నమాట. అక్కడ నుంచి క్లిక్ చేయగానే మీకు ఇదే విధంగా హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి పాపులర్ కేటగిరీస్ అని చెప్పి ఉంది కదా,
ఇక్కడ మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయన్నమాట. బ్యాంకింగ్, వర్క్ ఫ్రమ్ హోమ్, హెచ్ఆర్, గ్రాఫిక్ డిజైన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా. సో మీకు అలా ఏ కేటగిరీలో జాబ్స్ చేద్దాం అనుకున్నారో ఆ కేటగిరీ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా జాబ్స్ వస్తాయి అనమాట. బట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ క్లిక్ చేశారనుకోండి, ఓన్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అన్నీ కూడా మనకు వస్తాయి అనమాట. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి ఫిల్టర్స్ ఉంటాయి అనమాట. ఎక్స్పీరియన్స్ ఫిల్టర్, లొకేషన్, శాలరీ, జాబ్ ఫ్రెష్నెస్, జాబ్ టైప్, కంపెనీలు, చాలా ఫిల్టర్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్రెషర్ అనుకోండి, ఇక్కడ ఫ్రెషర్ క్లిక్ చేస్తే మీకు ఓన్లీ ఏ కంపెనీస్ అయితే ఫ్రెషర్స్ని యాక్సెప్ట్ చేస్తున్నాయో ఓన్లీ ఆ కంపెనీసే ఫిల్టర్ అవుతాయి అనమాట. ఓకేనా. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ లొకేషన్ మీరు రిమోట్ చూద్దాం అనుకున్నారు అనుకోండి, ఇక్కడ రిమోట్ క్లిక్ చేస్తే ఫ్రెషర్తో పాటు అంటే ఏ కంపెనీస్ అయితే ఫ్రెషర్ని యాక్సెప్ట్ చేస్తున్నాయో దాంతో పాటు ఏ కంపెనీస్ అయితే ఓన్లీ రిమోట్లోనే ఆపర్చునిటీస్ రిలీజ్ చేస్తారో ఓన్లీ ఆ కంపెనీస్ వస్తాయి అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి రిమోట్ అండ్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ కూడా చూసుకుంటే 0 to 3, 0 to 3, 0 to 4, 0 to 1. సో అలా ఈ 2 ఫిల్టర్స్ అప్లై అవుతాయి అనమాట. అండ్ మీరు ఇంకో థర్డ్ ఫిల్టర్ ఏదైనా అప్లై చేస్తే అది కూడా అప్లై అవుతుంది అనమాట. అంటే ఈ 3 ఫిల్టర్స్ అప్లై అయ్యి లేకపోతే మీరు 2 ఫిల్టర్స్ అప్లై చేస్తే అన్ని ఫిల్టర్స్ అప్లై అయ్యి మీకు జాబ్ డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో మీరు అక్కడి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది నచ్చింది అనుకోండి, ఇది మీకు సూటబుల్ రోల్ అనుకోండి, జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పి దీన్ని క్లిక్ చేసి మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ క్విక్ అప్లై క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అప్లై అయిపోతుంది అనమాట. మళ్ళీ మీరు మాన్యువల్గా డేటా ఏం ఫిల్ చేయక్కర్లేదు. ఓకేనా. సో ఈ యొక్క ఫౌండేట్ గురించి అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు అదేవిధంగా మీకు ఇక్కడ ఏ కంపెనీలో కావాలన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఫ్లిప్కార్ట్ అయినా సెర్చ్ చేయొచ్చు, అమెజాన్ అయినా సెర్చ్ చేయొచ్చు, మీషో అయినా సెర్చ్ చేయొచ్చు. లేకపోతే మీకు ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీలో సెర్చ్ చేసి ఆ కంపెనీలో ఉన్న ఓపెనింగ్స్కి మీరు ఎలిజిబుల్ అయితే మీరు డెఫినెట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ యొక్క కంపెనీలో మనకి చిన్న కంపెనీస్ నుంచి, చిన్న స్టార్ట్అప్ కంపెనీ నుంచి పెద్ద ఎంఎన్సీ కంపెనీ వరకు అన్ని కంపెనీస్ ఉంటాయి అనమాట. అండ్ దట్టు ఇవన్నీ జాబ్స్ కూడా వెరిఫైడ్ జాబ్స్ అనమాట. ఎందుకంటే సో ఈ ఫౌండేట్లో నార్మల్గా మనం జాబ్ పోస్టింగ్ చేసిన వెంటనే వాళ్ళు అప్రూవ్ చేయరనమాట. సో వాళ్ళు బ్యాక్ ఎండ్లో జాబ్ డీటెయిల్స్ వెరిఫై చేసిన తర్వాత అప్రూవ్ చేస్తారనమాట. వెరిఫై చేసిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఓకేనా. సో కాబట్టి అన్ని జాబ్స్ కూడా వెరిఫైడ్ జాబే. మీకు నచ్చిన ఫిల్టర్ అంటే మీరు ఏ జాబ్ టైప్ చూస్తున్నారో లేకపోతే ఏ కంపెనీలో అప్లై చేద్దాం అనుకుంటారో అన్నీ కూడా ఫిల్టర్స్ అప్లై చేసి పక్కన వచ్చిన రైట్ సైడ్లో వచ్చిన జాబ్ మీరు డిస్క్రిప్షన్ చదివి మీరు ఎలిజిబుల్ అనుకుంటే ఖచ్చితంగా అప్లై చేయండి. ఓకేనా. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్.